హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను బౌంటీ బార్ చాక్లెట్ చూపిస్తున్నానండి. దీంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాక్లెట్స్ ఇష్టపడిన పిల్లలు అంటూ ఉంటారు కదా, ఇలా చేసేవండి మీకు ప్రశంసలు జల్లే కురుస్తుందండి. అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బౌంటీ చాక్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా మనకు కావాల్సింది చాక్లెట్ కాంపౌండ్. నేను మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మీరు డార్క్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేను మిల్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఏదైనా కూడా ఒకటే టేస్ట్ ఉంటుంది. అలాగే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. ఇది మనం మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఏం కాదండి, ఇది డ్రై కోకోనట్ పౌడర్. ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే మిల్క్ మేడ్, అలాగే మనం చాక్లెట్ తయారు చేయడం గురించి మౌల్డ్ లాగా యూజ్ చేస్తున్నాను నేను. ఇది మీ దగ్గర ఏదైనా బాక్స్ ఈ షేప్లో, మనకి ఏ షేప్లో కావాలనుకుంటున్నామో, సాధారణంగా మా బౌంటీ చాక్లెట్ ఈ షేప్లో ఇంత మందంలో ఉంటుంది కదా, అందుకని నేను ఇది సెట్ చేయడం గురించి నేను ఇది తీసుకుంటున్నాను, ఈ మౌల్డ్ తీసుకుంటున్నాను. మీరు వేరే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. అలాగే దీంట్లో సెట్ చేసుకోవడానికి నేను అల్యూమినియం ఫాయిల్ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మరి ముందుగా మనం ఇలాంటి బౌల్ ఒకటి తీసుకుని, ఇది మనం 2 కప్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, 1 కప్పు మిల్క్ మేడ్ తీసుకుంటే సరిపోద్దండి. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇది ఈ బౌంటీ చాక్లెట్కి స్టఫింగ్గా యూజ్ చేస్తాం. ఇది 1 కప్పు మిల్క్ మేడ్ తీసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యే వరకు. ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు చాక్లెట్ మనం స్టఫింగ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది, సెట్ అవుతుంది అనమాట, కొంచెం గట్టిగా అవుతుంది. ఈ కోకోనట్ పౌడర్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. అలాగే చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ మేడ్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇది యూజ్ చేస్తున్నాను.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. ఇది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ స్టఫింగ్ పెట్టి మనం 1 అవర్ పైన అయింది. ఇప్పుడు మనం చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మోర్డే మిల్క్ కాంపౌండ్. ఇది వచ్చి 400 గ్రామ్స్. ఇది 190 రూపీస్ అండి. చాలా తక్కువలోనే మనం ఇంట్లో చాక్లెట్స్ చాలా ఈజీగా తక్కువ ప్రైస్లో ఎక్కువ చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు. అంత తక్కువ ఇది మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, అలాగే తక్కువ ప్రైస్లో మనం ఇంట్లో ఈజీగా చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు. ఇది 400 గ్రామ్స్. దీంట్లో నేను ఒక 100 గ్రాము పీస్ వాడాను. ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను 200 గ్రామ్స్ అంటే ఇలా 4 పీసెస్లా ఉంటాయి. ఈ 2 పీసెస్ 200 గ్రామ్స్ ఉంటుందండి. ఇది నేను 200 గ్రామ్స్ కూడా దీనికి వాడుతున్నాను నేను. అలాగే మిల్క్ మేడ్ ఇంకా 200 గ్రామ్స్ వాడాను. అలాగే కోకోనట్ డెసికేటెడ్ పౌడర్ 200, అలాగే మిల్క్ మేడ్ 200 గ్రామ్స్, అలాగే చాక్లెట్ 200 గ్రామ్స్ నేను వాడుతున్నానండి ఈ బౌంటీ చాక్లెట్ బార్కి. ముందుగా ఇది మనం సగం వాడుకున్న తర్వాత మిగిలింటాయి మనం ఇలా ర్యాప్ చేసేసుకొని పిన్ చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా సరే ఏమీ పాడవకుండా మళ్ళీ మనం వాడుకోవడానికి ఫ్రెష్గానే ఉంటుందండి. ఏమీ పాడవదు ఈ చాక్లెట్. ఇప్పుడు మనం ఈ బౌల్లో ఇంతవరకు వాటర్ తీసుకుని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ వాటర్ పెట్టాను కదండి, ఇది కొంచెం వాటర్ కొంచెం బబుల్స్ వచ్చేసరికి మనము ఈ చాక్లెట్ గిన్నె దాని మీద పెట్టుకుని హీట్కి ఇది మనకు చాక్లెట్ కరిగిపోద్ది అనమాట. వాటర్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఈ గిన్నె మీద మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ వాటర్ వేడెక్కిన ఆవిరికే ఇది మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోద్ది. చూడండి ఇలా మెల్ట్ అయ్యింది. ఇలా మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత షైనింగ్ ఉంటుంది చాక్లెట్, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చాక్లెట్. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చాక్లెట్ని చల్లారనివ్వాలి బాగా. ఇది కాసేపు చల్లారనిద్దాం. చూడండి ఫ్రిడ్జ్లో తీసాను.
ఇలా ఓవల్ షేప్ కానీ ఇలా ఇలా రెక్టాంగిల్ షేప్ కానీ ఇక్కడ మనకి చాక్లెట్ చల్లారింది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ బౌంటీస్ని ఈ చాక్లెట్లో డిప్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఒక్కొక్కటి ఇలా చాక్లెట్లో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన ఈ చాక్లెట్స్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి బౌంటీ చాక్లెట్ రెడీ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.